ఎఫ్ఆర్బిఎంను మించి 50,000 కోట్ల అప్పు కావాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి తక్షణం ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి 50,000 కోట్ల అప్పు ఇవ్వాలి. కేంద్రాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు ఎఫ్ఆర్బిఎం పరిమితిని పెంచండి అని. పెంచడానికి అవకాశం లేదు. ఇంకా ఆ ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడి తెచ్చిన అప్పు అయిపోయింది. ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి అంటే ఎట్లా దేవాలా 50,000 కోట్లు? ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండు? కాళేశ్వరం కట్టాలి, కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టిండు. ఎఫ్ఆర్బిఎం పరిమితికి బయట తెచ్చిన అప్పు అది. మిషన్ భగీరథ కార్పొరేషన్ పెట్టి లోన్ తెచ్చిండు, అది కూడా బయట నుంచి తెచ్చిన అప్పే. వరంగల్ సెంట్రల్ జైలును కూలగొట్టి హాస్పిటల్ కట్టిండు. ఆ హాస్పిటల్ పేరుతో కార్పొరేషన్ ఏర్పాటు చేసి మహారాష్ట్రలో ఉన్న బ్యాంకు ద్వారా 1,100-1,700 కోట్ల అప్పు తెచ్చిండు. సో ఇవన్నీ ఈ అప్పులన్నీ కార్పొరేషన్ అప్పులు కానీ మిగతా ప్రభుత్వ గ్యారంటీ ఉండి ప్రభుత్వ గ్యారంటీ లేకుండా దాని ద్వారా అంటే ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందో ఏదైతే నిర్మాణం జరుగుతుందో దాని ద్వారా వచ్చే లాభంతో ట్యాక్స్ల ద్వారా వసూలు చేసి మేము అప్పు కడతాం. ప్రభుత్వ షూరిటీ ఉన్నాయి, ప్రభుత్వ షూరిటీ లేనివి, ఇట్లా ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి తెచ్చే అప్పులు ఇవన్నీ. అట్లా 50,000 కోట్లు కావాలన్నట. బడ్జెటేతర రుణాల కోసం సర్కారు ప్రయత్నం చేస్తున్నది. ప్రపంచ బ్యాంక్, జైకా, ఏడీబీతో సంప్రదింపులు జరుపుతున్నది. ఇందిరమ్మ ఇండ్లు, గురుకులాలు, RRR, మూసీ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల అమలుకు అప్పులే దిక్కు. ఇప్పటికే టీజీఐఏసీ ద్వారా 10,000 కోట్ల అప్పు, ఏది ఐసిఐసిఐ బ్యాంకు దగ్గర భూమి పెట్టి తెచ్చారు. హడ్కో నుంచి 2,000 కోట్ల సేకరణ, భూములు తాకట్టు పెట్టి అప్పునకు యోచన, గురుకులాల 25 ఎకరాలు కూడా తనఖా పెట్టాల్సిందే. ఇప్పుడు నా పాయింట్ ఒకటే అండి, మీరు భూమి తాకట్టు పెట్టాలి అని అంటే ఏ భూమి ఉన్నది? పోయిన గవర్నమెంట్ హయాంలో కేసీఆర్ ఫ్యామిలీ కానీ వాళ్ళ బినామీలు కానీ అధికారులు కానీ ఇంకా ఆ రియల్ ఎస్టేట్ మాఫియా కానీ కబ్జా చేసిన భూములు కొన్ని లక్షల ఎకరాల భూమి ఉన్నది. గవర్నమెంట్ భూమి, ప్రైవేట్ భూములు, పేద భూములు ఒకవైపు అయితే ప్రైవేట్ భూములు కూడా వేల ఎకరాలు, లక్షల ఎకరాలు ఉన్నాయి. మరి వాటన్నింటినీ వెనక్కి తీసుకొని దాంట్లో ఒక 20% అయినా మీరు వేలం వేయగలిగితే 5 ఏళ్ళు నడుస్తుంది రాష్ట్రం అద్భుతంగా. మీరు అన్ని క్లియర్గా ఉన్న భూములను ఎందుకు మీరు తాకట్టు పెడుతున్నారు? వాడు కబ్జా చేసినా ఇక అటు పోవాలనా? ఇక అటు పోవాల్సిందేనా? వాడికి పోవాల్సిందేనా? ఆ భూముల జోలికి ఎందుకు పోతలేరు అంటే సగం పంచుకుంటున్నారు. నీకు సగం, నాకు సగం, లీగలైజ్ అయిపోతుంది. ఇక పైసలు లేవు అంటున్నారు. పైసలు లేవు వాస్తవమే, దాన్ని ఎట్లా సమకూర్చుకోవాలా? ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రాసెస్ ద్వారా సమకూర్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కదా, మరి ఎందుకు చేస్తలేరు? రెవెన్యూ శాఖ మంత్రికి తెలియదా భూములు ఏడ కబ్జా అయినాయి? నా ధరణి కమిటీకి తెలియదా? ఇంతవరకు 1 ఎకరా భూమిని ఇట్లా మేము వెనక్కి తీసుకున్నామని 1 ఎకరా భూమి చూపిస్తలేరు కదా. ఎకరం 100 కోట్లు పోయే షేరిలింగంపల్లి, తెల్లాపూర్ ఏరియాలో కూడా పెద్ద ఎత్తున భూములు కబ్జా అయినాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు గ్యారంటీలను పక్కాగా అమలు చేయాల్సి ఉండగా నెలవారీ వస్తున్న రాబడులేమో ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, రాయితీలకే సరిపోతున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అనుమతించిన దానికంటే 1 పైసా రుణం ఎక్కువగా తీసుకోవడానికి వీల్లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆర్థిక బాధ్యత, ద్రవ్య నిర్వహణ పరిధిలోకి రాకుండా బడ్జెట్కు ఆవల రుణాలు తీసుకోవాలి అన్నది సర్కారు సరికొత్త ఆలోచన. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. భూములను తాకట్టు పెట్టి బయటి ఆర్థిక సంస్థల ద్వారా అప్పులు సేకరించే పనిలో పడింది. తక్కువ వడ్డీతో ఎక్కువ అప్పు లభిస్తే అక్కడ తీసుకోవడానికి సిద్ధపడుతోంది. ఆయా ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. ప్రపంచ బ్యాంక్, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ జైకా, ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏడీబీ, నాబార్డ్, హడ్కో వంటి సహకార సంస్థలు, దేశీయ వాణిజ్య బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పటికే తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ద్వారా భూమిని తాకట్టు పెట్టి 10,000 కోట్ల అప్పు తెచ్చింది. నేను ఎగ్జాంపుల్ చెప్తా. గిడ సాకి చెరువు అని ఉన్నది పటాన్ చెరువు దగ్గర, మొత్తం అది టీజీఐఏసీ ల్యాండ్. దొంగ పర్మిషన్లు తెచ్చుకొని, అక్రమ పర్మిషన్లు తెచ్చుకొని వాడు మొత్తం రియల్ ఎస్టేట్ వెంచర్ వేసి అమ్మేస్తున్నాడు జనానికి. మరి అది ఎందుకు వెనక్కి తీసుకోరు? మీరు ఈ సెజ్ల పేరిట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భూమి ఇస్తే ఆ భూమి అంతా కూడా రియల్ ఎస్టేట్ కేంద్రాలుగా మారిపోయినాయి. ఆ భూములు వెనక్కి తీసుకోండి.
టీజీఐఐసి ద్వారా 20,000 కోట్లు రాబడుతున్నదట. టీజీఐఐసి ద్వారా ఇప్పటికే 10,000 కోట్ల అప్పు తెచ్చిన ప్రభుత్వం అదే సంస్థ ద్వారా మరో 20,000 కోట్ల అప్పు తేవడానికి ప్రయత్నం చేస్తోంది. ఈ అప్పు కోసం ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా షేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి సర్వే నెంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూమిని టీజీఐఐసికి బదలాయించింది. ఎకరాకు 75 కోట్లుగా నిర్ధారించి భూ బదలాయింపు జరిపింది. ఈ భూముల్ని వివిధ ఆర్థిక సంస్థలు బ్యాంకులకు తనఖా పెట్టి మొత్తం 30,000 కోట్ల రుణాన్ని సేకరించాలి అన్నది ప్రభుత్వ ఆలోచన. ఇప్పటికే 10,000 కోట్లు సేకరించినందున మరో 20,000 కోట్లు సేకరించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తోంది. టీజీఐఐసి అధికారులు పలు బ్యాంకులతో చర్చలు జరుపుతున్నారు. ఇందిరమ్మ ఇండ్లకు 10,000 కోట్లు కావాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద 24 లక్షల ఇండ్లను మంజూరు చేయబోతున్నది. ఈ పథకం అమలుకు 20,000 కోట్లు కావాలి. ఇంత భారీగా నిధులను ప్రభుత్వ ఖజానా నుంచి సమకూర్చడం సాధ్యం కాదు. దీంతో హడ్కో నుంచి రుణం తీసుకోవాలి అని యోచిస్తున్నది. మొత్తం 20,000 కోట్లను రుణంగా కాకుండా కొంత ఖజానా నుంచి సర్దుబాటు చేసి దాదాపు 10,000 కోట్లకు పైగా అప్పు సేకరించాలి అని ఆలోచిస్తున్నది. సో ఇట్లా అప్పు 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 అన్నది వీళ్ళు ఆలోచన చేస్తున్నారు. అవకాశాలు ఉన్నాయి, కానీ వీళ్ళు ఆ ఈజీగా వచ్చే దగ్గర వీళ్ళు ఆలోచించట్లేదు. సో ఆ దిశగా ఆలోచించాలని మనం కోరుకుంటున్నాం. చూద్దాం ఏం చేస్తారన్నది. కానీ ఏదేమైనా ఈ అప్పుల ద్వారా తెచ్చినటువంటి దీన్ని ఉత్పత్తి రంగం మీద పెట్టాలి. ఓ స్కూల్ మీద, ఓ హాస్పిటల్ మీద, ఓ ఇండ్ల మీద, వీటి మీద పెట్టాలి. ఈ ఫ్రీ స్కీమ్స్కి ఈ డబ్బులని తరలిస్తే ఉపయోగం లేదు. మళ్ళీ ఆ భూమి మనకు వెనక్కి తిరిగి వచ్చే అవకాశం లేదు. ఒక ఇల్లు కట్టిస్తే వాళ్ళ చేతిలో డబ్బులు ఉంటే ఆ డబ్బులని వేరే వాటికి ఖర్చు పెడితే డబ్బులు రొటేట్ అవుతాయి. ఓ ఎడ్యుకేషన్ మీద పెడితే ఈ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. ఓ హాస్పిటల్ మీద పెడితే ఉపయోగపడుతుంది. ప్రజల చేతిలో ఎప్పుడైతే డబ్బులు ఉంటాయో, డబ్బులు మిగులుతాయో, మిగిలేలాగా మనం చేస్తామో అప్పుడు వాళ్ళు అవే డబ్బులని ఇంకొక రకంగా ఉత్పత్తి మీద ఖర్చు పెడతారు. డబ్బులు రొటేట్ అవుతాయి. రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది.